అయితే ఈరోజు మన మంగయ్య సందీప్ అన్న గారు కుబీర్ మండల కేంద్రంలో ఉన్నటువంటి వాస్తవం రిపోర్టర్ కమల్ దాస్ గారి ఇంటికి వెళ్ళి అక్కడ అతనికి మర్యాదపూర్వకంగా అక్కడ కలవడం జరిగింది. అదేవిధంగా కమల్ దాస్ గారు కొన్ని రోజుల నుంచి కిడ్నీ బారిన పడి అక్కడ అవస్థ పడుతుంటే, అనారోగ్యంతో బాధపడుతుంటే ఈ విషయాన్ని తెలుసుకున్నటువంటి మంగయ్య సందీప్ గారు అక్కడ వెళ్ళి తన వంతుగా ఏదైనా సహాయ సహకారాలు కావాలంటే ఖచ్చితంగా మంగయ్య ఫౌండేషన్ ద్వారా అందిస్తామని, అదేవిధంగా హైదరాబాద్ పట్టణంలో ఏదైనా హాస్పిటల్లో మీరు చూయించుకోవాలి అని అనుకుంటే ఖచ్చితంగా నా వంతుగా అక్కడ తెలిసిన వాళ్ళు డాక్టర్లు చాలామంది ఉన్నారు. ఏదైనా హాస్పిటల్లో ఒకవేళ మీకు ఎలాంటి సదుపాయాలు కావాలన్నా, నా ద్వారా ఎలాంటి సహాయ సహకారాలు కావాలన్నా అందిస్తానని అక్కడ మంగయ్య సందీప్ అన్న గారు అక్కడ మన వాస్తవం రిపోర్టర్ కమల్ దాస్కి భరోసా ఇవ్వడం జరిగిందన్నమాట. అయితే గత కొన్ని రోజుల నుంచి మన వాస్తవం రిపోర్టర్ కమల్ దాస్ గారు అనారోగ్యంతో ఇంటికి పరిమితం అవ్వడం జరిగింది. ఈ విషయాన్ని మంగయ్య సందీప్ గారితో పాటు జయరామ్ గారు, షల్కే ఆనంద్ గారు, దిగంబర్ గారు, గంగాధర్ గారు, అదేవిధంగా తదితర నాయకులు ఈ కార్యక్రమంలో పాల్గొనడం జరిగింది. అదేవిధంగా మంగయ్య సందీప్ గారు మన పల్సి గ్రామానికి వెళ్ళినప్పుడు అక్కడ ఉన్నటువంటి నాయకులు కూడా అతనికి మర్యాదపూర్వకంగా శాలువాతో సన్మానించి అక్కడ స్వాగతం పలకడం జరిగింది. అదేవిధంగా దీపావళి శుభాకాంక్షలు తెలపడం జరిగిందన్నమాట.